నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై లోక్సభలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తెలంగాణ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. లోక్సభలో చర్చ సందర్భంగా ఎంపీ లావు మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదించిన విధానాన్ని తప్పుపట్టారు. అప్పట్లో లోక్సభ తలుపులు మూసి చీకటిగా బిల్లును పాస్ చేశారని, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన ఫిబ్రవరి 14, 2014ను ఒక బ్లాక్ డే ఆయన అభివర్ణించారు. మరోవైపు రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం గడిచినా ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తి కాని నేపథ్యంలో రెండు రాష్ట్రాల తెలుగు విశ్వవిద్యాలయాల మధ్య న్యాయ పోరాటం మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రామూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి రామూర్తి గారు. నమస్తే అండి. నమస్తే. అదేవిధంగా కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి విజయభాస్కర్ గారు. ఎస్, ముందుగా రామూర్తి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు చేసిన మాటల్ని ఏ విధంగా చూసుకోవాలంటారు? విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తోంది, అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు ఈ ఎంపీకి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితం తెలియదు. అసలు రాష్ట్రం ఏర్పాటు ఎట్లా అయింది, అసలు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అసలు తేడా అయింది, అసలు తెలంగాణ ఏర్పాటు సమయంలో ఏం జరిగింది, ఇవన్నీ ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడినట్టు. వాస్తవంగా చెప్పాలంటే అవగాహన రాహిత్యం, అదే విధంగా ఆ ప్రాంతం మీద ప్రేమ లేకపోవడం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు వాస్తవంగా ఏంటంటే పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఏదైతే నిరాహార దీక్ష చేసి ఆయన పేగులు మార్చుకొని చనిపోతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. చాలా మంది తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకుంటారు, ఆంధ్రప్రదేశ్ కాదు. 53లో ఏర్పడ్డది ఆంధ్ర రాష్ట్రమే. ఆంధ్ర రాష్ట్రం వాస్తవంగా 3 ఏళ్ల 1 నెల తర్వాత తీసుకొచ్చి 56లో తెలంగాణలో కలపడం జరిగింది. కలిపినప్పుడు కూడా షరతులతో కలిసినాం. ఎందుకంటే వీళ్ళ మీద మాకు అనుమానాలు ఉండే. ఎందుకంటే వీళ్ళు చేసే ద్రోహాలు గాని, వీళ్ళు చేసే అన్యాయాలు గాని, వీళ్ళ మీద మాకు నమ్మకం లేకపోవడం గాని, ఒక 14 షరతులతో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. అందులో ముల్కీ ఒప్పందాలు కూడా. ఎందుకంటే స్థానిక ఉద్యోగాలు స్థానికంగానే ఉండాలి, మా భూములు మాకే ఉండాలి, ఇతర ప్రాంతాలకు భూములు అమ్మకుండా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇలా 14 పాయింట్లు ఉంటాయండి. ఈ 14 పాయింట్లతోని తెలంగాణ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రంగా అవతరించింది. ఏంటంటే ఇప్పుడు ఒక రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు ఒక ప్రాంతం నుంచి వేరుపడ్డ ఒక చిన్న భాగం, ఎందుకంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఒక చిన్న భాగం ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డది. ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ రాష్ట్రం, అంతకు ముందే 48లో స్వాతంత్రం వచ్చింది మనకు. ఎందుకంటే అంతకుముందు 47లో అందరికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు రాలేదు. 48లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ అప్పుడు కూడా కొట్టడం జరిగింది. సరే, అప్పుడు పోలీస్ చర్యలు చేసిళ్ళు, ఆపరేషన్ పోలో ఇవన్నీ చేసిన తర్వాత మా రాష్ట్రం ఏదైతే ఒక తెలంగాణ రాష్ట్రం 8 సంవత్సరాలు ఒక మరణ కొనసాగించింది. 8 సంవత్సరాలు ఉన్న ఒక రాష్ట్రము ఒక 3 ఏళ్ల 1 నెల సంబంధించిన ఒక చిన్న ప్రాంతం తీసుకొచ్చి తెలంగాణలో కలిపితే దానికి తెలంగాణ అని పేరు పెడతారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అని పేరు పెడతారా అండి? అక్కడే అన్యాయం జరిగింది, మొదటి అన్యాయం. ఎందుకంటే మా ప్రాంతం అస్తిత్వం మీద కొట్టింది. ఎందుకంటే తెలంగాణ అన్న రాష్ట్రం ఆల్రెడీ ఒక రాష్ట్రం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలోకి వెళ్ళి వేరుపడ్డ భాగం కాదు మాది. ఒక మద్రాసు నుంచో లేకపోతే ఇతర రాష్ట్రం నుంచో వేరుపడ్డ భాగం మాది కాదు, వాళ్ళది ఒక భాగం. వేరుపడ్డ తర్వాత వాళ్ళ ఫాదర్ స్టేట్ ఏంటంటే తమిళనాడు. ఇప్పుడు గరికపాటి కూడా మొన్న చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన అన్న అర్థాలు నేను కొంచెం అర్థం చేసుకోగలుగుతాను. గరికపాటి ఎందుకనంటే ఆంధ్ర నాడు అని ఎందుకు పెట్టుకోమనంటే, నాడు అన్నది తమిళనాడు నుంచి వేరుపడ్డది కాబట్టి ఫాదర్ స్టేట్ ను చూపెడుతుందన్న ఉద్దేశంతో ఆంధ్ర నాడు పెట్టుకున్నాను. నేనేమంటున్నా, అసలు తెలుగునాడు కాదు, ఆంధ్రనాన్న పెట్టుకోవాలి. ఎందుకంటే త్యాగ ఫలితం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు 58 రోజులు అయితే త్యాగ ఫలితంగా ఉన్నది కాబట్టి ఆయన త్యాగానికి విలువ ఇచ్చి ఆంధ్ర నాడు అని పెట్టుకోవాలి, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన త్యాగ ఫలితంగానే వచ్చింది. ఆయన త్యాగానికి విలువ లేదండి వాళ్ళ రాష్ట్రంలో. సరే, మా రాష్ట్రంలో ఆయన 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చనిపోతే ఆయన త్యాగానికి అక్కడ విలువ లేదు. కానీ ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన త్యాగానికి మాకు 11 రోజులు ఆయన ఉపవాసం ఉండి తీసుకొచ్చిన తెలంగాణ. ఆయన త్యాగం మీద మాకు గౌరవం ఉన్నది, మా రాష్ట్రం మీద మాకు ప్రేమ ఉన్నది. ఇప్పటికేమంటున్నా అంటే, ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఎట్లా అంటే చాలా అర్ధరహితం. అదే విధంగా ఒక ప్రాంతాన్ని అవమానపరిచినట్టు. ఇప్పుడు మా ప్రాంతంగా మేము కొట్లాడుకున్నాం. 1969లో తొలి దశ ఉద్యమం ఏ విధంగా జరిగింది? తొలి దశ ఉద్యమం జరిగేటప్పుడు ఉవ్వెత్తున లేస్తా ఉంటే 90 సార్ల కాల్పులు జరిగి 369 మందిని కడుపున పెట్టుకున్నది అప్పుడు ఏదైతే వాళ్ళు ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఇందిరాగాంధీ అప్పుడు చంపిన తర్వాత ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుతుంటే ఏం చేసిల్లంటే ఆంధ్రకు సంబంధించిన నాయకులు ముల్కీ నియమాల మీద సుప్రీంకోర్టులో కేసేసిల్లండి. ముల్కీ నియమాల మీద సుప్రీంకోర్టులో కేసేస్తే అక్టోబర్ 3, 1972లో తీర్పు వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే ఇవ్వాలి, ఇది న్యాయబద్ధమైందంటే
వాళ్ళు మొత్తం ఒంటికాల మీద లేచి గట్టెట్లయితది మా ప్రాంతం మా ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలో కూడా ఉద్యోగాలు రావాలి, ఆ ప్రాంతం వేరే ఈ ప్రాంతం వేరే అవుతుందా, కలిసిన తర్వాత ఎట్లెట్లుంటది ఇట్లెట్లుంటది అంటే మళ్ళీ అప్పుడు కూడా మీద అన్యాయంగా ఏదైతే ఏదైతే వాస్తవానికి ఏంటంటే ఇవన్నీ చేసుకుంటూ చాలా అంశాలు తీసుకొచ్చిండు. 6.5 తీసుకొచ్చిండు. 6 ఫార్ములా ఎప్పుడంటే 73లో తీసుకొచ్చిండు. ఆ 73లో తీసుకొచ్చి ఈ ముల్కీ నియమాలను కూడా తీసేసిళ్ళు, దాన్ని హత్య చేసిళ్ళు. ముల్కీ నియమాలు హత్య చేస్తారు, తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయం చేస్తారు, తెలంగాణను కలిపిన తర్వాత 60 ఏళ్ళు అన్యాయం చేస్తారు. గౌరవ కేసీఆర్ గారు నిజంగా చెప్తున్నా, కేసీఆర్ గారి గడ్డ మీద పుట్టకపోతే తెలంగాణ ప్రాంతానికి విముక్తి కాకపోవు. తెలంగాణ పదాన్ని లేకుండా చేస్తారు. ఎందుకంటే ఒక తెలంగాణ అన్నది వాస్తవంగా త్రిలింగ దేశం అండి. ఇది చాలా అద్భుతమైనది. ఎందుకంటే శివుడి అంశతోని పుట్టిన ఒక రాష్ట్రము, అదే విధంగా అంతకుముందు ఒక దేశం. ఇలాంటి అద్భుతమైన ప్రాంతాన్ని త్రిలంగ దేశాన్ని తీసుకెళ్లి ఒక రాష్ట్రంగా, ఎందుకంటే దేశంలో మాకు ఏదైతే దేశం అంటే మాకు విలువ ఉన్నది, దేశంలో కలవడానికి మాకు ఇష్టం ఉన్నది కాబట్టి మేము వచ్చి కలిసిన తర్వాత కలిపేటప్పుడు కూడా నెహ్రూ గారు కూడా వాస్తవంగా కలిపేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన మాటలు 56లో కలిపినప్పుడు కూడా ఆయనకు కూడా కొంచెం అనుమానాలు ఉండే. खूबसूरत तेलंगाना को नटकटी आंध्रा से मिलावट हो रही है, वो मिलावट सही तो सही वरना कभी भी जुड़ सकते అని చెప్పిండు. ఎప్పుడైనా వాళ్ళు రెంట్కి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఉన్న రోజులు ఉండాలి, దాని తర్వాత పోవాలి. మొన్నటి కూడా తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఫెసిలిటేషన్ క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్ గా అంతే తప్ప కానీ వాళ్ళకి పూర్తిగా ఇంకోటి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు దుఃఖెత్తుకోవాల్సిందే, వాళ్ళ సంపద తీసుకుపోవాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు విభజన హామీలను పూర్తిగా నెరవేర్చవలసిన అవసరం అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉండే, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు బీజేపీ చేయాలి. బీజేపీ కంటే వాస్తవంగా తెలంగాణ ఏర్పాటు అనేది వాళ్ళకు కూడా మోడీ కూడా వాస్తవంగా ఈయన మాట్లాడేది. ఎప్పుడైనా లాబింగ్ చేస్తారండి ఆంధ్ర నాయకులు. ఆ లాబింగ్ కు బలైపోయింది తెలంగాణ. ఎందుకంటే ఆ లాబింగ్ తెలుగులు మాకు లేవండి. మాకు ఒక సెంటిమెంట్, మా ప్రాంతం మీద ప్రేమ, అదే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ మీద ప్రాంతం మీద ప్రేమ ఉంటే ఇప్పటి వరకు ఏంటంటే 56 ముందు, అదే విధంగా 53 నుంచి 56 వరకు కర్నూలు రాజధాని ఉండే. ఇప్పటికి కూడా రాజధాని నిర్మించుకోలేదు. ఏంటంటే గత పాలకులు అని వాళ్ళు మాట్లాడుకుంటారు. గత పాలకులు కాదండి. ఎందుకంటే 53లో ఏర్పడే రాష్ట్రాన్ని 56లో కలిపే వరకు 53లో మద్రాసు నుంచి వేరు చేయగానే వెంటనే కర్నూలు రాజధాని ప్రకటించారు. మరి ఇప్పటి వరకు కూడా ఒక అమరావతి అంటారు, ఒకటి 3 స్టేట్లు అంటారు, ఒక 4 అంటారు, ఈ విధంగా మాట్లాడతారు. ఇప్పటికైనా కూడా చెప్తున్నా ఏంటంటే మా ప్రాంతం మీద ఏడవడం మానేయండి, మీ పరిపాలన మీరు చేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీకు ప్రత్యేకమైన నిధులు తెచ్చుకోండి కేంద్రం నుంచి, మీరు సస్యశ్యామలుగా బతకండి, మీ నీళ్లు మీరే తీసుకోండి, మాకు సంబంధించిన నీళ్ల మీద మీరు కన్నేయకండి. నీళ్ల విషయంలో కూడా 965 టీఎంసీలు గోదావరిలో రావాల్సిన విషయం కూడా అనాదిగా మీరు అన్యాయం చేసిన విషయం కూడా తెలుసు. ఎందుకంటే తలాపున బారుతుంది గోదావరి, మా చేను మా చెలక ఏడారని పాటలు రాసుకున్నాం కాబట్టి. ఎందుకంటే ఒక్క ఎస్ఆర్ఎస్పీ కట్టి ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఎస్ఆర్ఎస్పీ అండి, ఆ తిప్పి కొడుతున్న టీఎంసీలు కూడా కావు, 968 టీఎంసీలు రావాలి. 60 ఏళ్ళు 100 టీఎంసీలు ముఖం మీద కొట్టి మళ్ళీ ధవళేశ్వరం వరకు కూడా ఒక నిర్మించారు ఈ దుర్మార్గులు. ఇంకా మా రాష్ట్రం మీద పడి ఏడవడం ఎందుకండి? వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోమనండి. ఇక్కడ ఉన్న తెలంగాణకు సంబంధించిన టీడీపీ నాయకులు కానీ, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కానీ బానిసలుగా బతుకుడు బంద్ చేయండి ఫస్ట్. ఎందుకంటే ప్రాంతం మీద అభిమానం ఉండాలి, ప్రాంతం మీద ఖచ్చితంగా ఒక వాస్తవ ప్రేమ ఉండాలి. ప్రేమ లేని రోజు, ఎందుకంటే మొన్న కూడా చాలా అంశాలు మాట్లాడుతుంది. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ గారు కానీ మిగతా పార్టీ వాళ్ళు కానీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకు ఎందుకు ఉండద్దని తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్ర సెంటిమెంట్ ఆంధ్రాకు ఉండొచ్చు, తమిళనాడు సెంటిమెంట్ తమిళనాడుకు ఉండొచ్చు, జై మహారాష్ట్ర అని మహారాష్ట్రకు ఉండొచ్చు. అంటే మాకు ఉండద్దా? మా ప్రాంతం మీద మాకు ప్రేమ ఉండద్దా? జై తెలంగాణ అన్న పదం ఖచ్చితంగా మా ప్రాంతానికి ఒక అస్తిత్వము, అది ఉన్నన్ని రోజులు. ఇంకోటి ఏంటంటే అదే ఆత్మ, అది ఆత్మ లేని తెలంగాణ, ఆత్మ లేని ఆంధ్రప్రదేశ్, అదే విధంగా ఆత్మ లేని మహారాష్ట్ర మరణ కొనసాగవు. ఇంకోటి ఏంటంటే ఇప్పటికి కూడా చెప్తున్నా, మా ప్రాంతం మీద వేలు పెడితే మళ్ళా పరిస్థితులు వేరే ఉంటాయి. మీ ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు వేరుపడ్డాయి. సరే, మీ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా వచ్చిన రాష్ట్రం మళ్ళా వచ్చింది. దాన్ని మీరు కాపాడుకోవాలి కదా. ఆయన విగ్రహాలు పెట్టుకోవాలి, ఆయన పూజించాలి. గన్ని సంవత్సరాలు, ఎందుకంటే 52లో ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఉపవాసం ఉండి 58 రోజులు చచ్చిపోయిన మహానాయకుని ఆయన ఊసేస్తారు. ఆయన అసలు ఆయన త్యాగానికే విలువ లేదు రాష్ట్రంలో. వాస్తవంగా చెప్పాలంటే ఆయన పేరు పెట్టుకోవాలి రాష్ట్రానికి. మళ్ళా కూడా చెప్తున్నా, పొట్టి శ్రీరాములు రాష్ట్రంగా పెట్టుకోవాలి అసలు. వాళ్ళకి ఒకవేళ ఆయన త్యాగం మీద ప్రేమ ఉంటే, లేకపోతే ఆయన తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఆంధ్ర రాష్ట్రం పేరు పెట్టుకోవాలి. మా మీద కూడా ఏడ్చలేదండి. అసలు బ్లాక్ డే వాస్తవంగా చెప్పాలంటే ఒక్క నిమిషం, బ్లాక్ డే ఏ డే అండి? వాస్తవంగా నేను చెప్తున్నా November 1, 1956 అండి. ఎందుకంటే తీసుకొచ్చి కలిపిన రోజు. ఎందుకు కలిపినండి? కలిపిన తర్వాత ములికి నియమాలు గానీ, ఏదైతే పెద్ద మనుషుల ఒప్పందం గానీ ఎందుకు తుంగలోకి దక్కిళ్ళు? వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే మాకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు? మా భూములు జాగాలు వాళ్ళకి ఎందుకు రియల్ ఎస్టేట్ తగిలి అమ్మొద్దని
ఆంధ్ర ప్రాంత ఇతర ప్రాంతాల వాళ్ళు కొనొద్దని కూడా ములికింది. వాస్తవంగా ఏంటంటే 14 ఏదైతే మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నాయి, అదే విధంగా ఉద్యోగాల విషయంలో కూడా ఏదో 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చి మొత్తం ఆగమాగం చేసి రాజ్యాంగ సవరణ చేసిన ఈ దుర్మార్గులు మామూలు కూడా కాదు. ఎందుకంటే ఆర్టికల్ 371D తీసుకొచ్చి మొత్తం కంప్లీట్ గా ముల్కీ నియమాలను తీసేసి ప్రాంతాన్ని చంపేసి, అదే విధంగా ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలను మొత్తం లాక్కొని 60 ఏళ్ళుగా దోపిడీ చేసిన ఈ ఆంధ్రప్రదేశ్ కు ఇంకా ఎందుకండి తెలంగాణ మీద? రైట్, ఓకే. చర్చ. ఇక లోక్సభలో జరిగిన చర్చలో భాగంగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి రెండు రాష్ట్రాల మధ్య కూడా. దానికి సంబంధించి కూడా మనం విజయభాస్కర్ గారితో మాట్లాడదాం. విజయభాస్కర్ గారు, భవానీ గారు, Yes. పార్లమెంట్ లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రసంగం మీద ఈ రోజు డిబేట్ పెట్టారు. అంటే ఇప్పుడు ఇది జరిగిపోయిన అంశం, ముగిసిన అంశం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది ముగిసిన అంశం. అవును, ఏదో రేపు పుష్కర కాలంగా వస్తుంది, రేపు జూన్ కి. అవును, అంటే 12 సంవత్సరాలు పూర్తవుతుంది రేపు జూన్ కి. అవును, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి. అవును. పోతే అయితే ప్రధానమంత్రి గారు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో అనేక సార్లు ప్రస్తావించారు. అంటే ఈ వాజ్పేయి గారు ఉన్నప్పుడు చాలా సుహృద్భావ వాతావరణంలో, ఎలాంటి గందరగోళాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో 3 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ కి సంబంధించి మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు అనేక గందరగోళాల మధ్య అనేక మంది ప్రాణాలు త్యాగాలు చేస్తే గాని, లాఠీ చార్జీలు తింటే గాని, ఈ గందరగోళం, పైగా రాష్ట్ర విభజనకు సంబంధించిన విభజన చేయడం సులభమేను. ఆ తర్వాత వాటికి సంబంధించిన పరిష్కారాలు కూడా ఆలోచించకుండా, ముందు చూపు లేకుండా ఎక్కిన ఈ తెలంగాణ ఏర్పాటు చేశారు. అంటే తెలంగాణకి వ్యతిరేకంగా కాదు ఆయన మాట్లాడింది, ప్రధానమంత్రి కూడా ఏర్పాటు చేసిన విధానం లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి ప్రధానమంత్రి కూడా పార్లమెంట్ లో గతంలో మాట్లాడడం జరిగింది. అదే అంశాన్ని నిన్న తెలుగుదేశం పార్టీకి చెందిన నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక సందర్భంలో ప్రస్తావించడం జరిగింది. దాని మీద అక్కడ గందరగోళం జరిగింది. ఇప్పుడు మనం చరిత్రలోకి తొంగి చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. అందరూ భారతదేశం అంతా రాజుల కాలంలో, మధ్యయుగాల నాడు రాజుల కాలంలో, తర్వాత బ్రిటిష్ పీరియడ్ లో, అదే విధంగా కొన్ని ప్రాంతాలు పోర్చుగీస్ పరిపాలనలో, కొన్ని ప్రాంతాలు డచ్, అంటే ఇప్పుడు హాలండ్ అని పిలుస్తున్నారు, డచ్ వారి పాలనా కాలంలో కొంతమంది, ఆంగ్లేయుల పాలనా కాలంలో కొంతమంది, ఫ్రెంచ్ వారి పాలనా కాలంలో కొంతమంది, ఈ విధంగా 4 కంపెనీలు భారతదేశాన్ని ఆధునిక యుగంలో పరిపాలిస్తూ వచ్చాయి. మధ్యలో ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు ఏలుబడి 1948 సెప్టెంబర్ 17 దాకా ఆయన పరిపాలన కొనసాగింది. ముందు వెనకలు కొంచెం తేడాలు అన్నమాట. అంటే ఒక రాజు పరిపాలన తెలంగాణలో 48 సెప్టెంబర్ 17 దాకా ఉంది. 47 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రాజవంశాలు, 560 పైగా రాజవంశాలు సంస్థానాధీశులుగా ఉన్నారు. వాళ్ళందరినీ విలీనం చేయాలని కోరారు. సరే, మెజార్టీ చాలా వరకు ఒక 3 సంస్థానాలు తప్పితే మిగతా వాళ్ళంతా విలీనానికి సిద్ధపడ్డారు. మిగతా వారు కూడా చివరికి ఆ 3 కూడా 2 విలీనానికి ఒప్పుకున్నారు. చివరిలో నిజాం రాజు ప్రత్యేక దేశంగా తను డెక్కన్ ఏరియా, అంటే పూనా నుంచి ఆయన పరిపాలన ఉంది. పూనాకి యువతల నుంచి, పూనాకి తూర్పు వైపు నుంచి. అట్లాగే ఇప్పుడుండే మన మహారాష్ట్రలో సిద్దికి పోయే దారిలో వచ్చే ఔరంగాబాదు, ఇవన్నీ నిజాం నవాబు పరిపాలనలో ఉండేవి. ఇటు ఇప్పుడు ఉత్తర కర్ణాటకగా పిలువబడేటటువంటి ప్రాంతాలు ఉన్నాయే, బీదర్ అని, బళ్ళారి అని, రాయచూర్ అని, యాదగిరి అని, ఇట్లా గుల్బర్గా అని, ఇవన్నీ నిజాం ఏలుబడిలో ఉండేవి. అదే విధంగా మహారాష్ట్రకి చెందిన నాందేడు, ఇవన్నీ ఉండేవి అప్పుడు నిజాం ఏలుబడిలో. సరే, ఇప్పుడుండే తెలంగాణ ప్రాంతం కూడా నిజాం ఏలుబడిలో ఉండేది. అయితే ఈ పరిస్థితుల్లో 47 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మిగతా సంస్థానాధీశులు విలీనమైతే, తర్వాత సంవత్సరం 1 నెల తర్వాత సర్దార్ పటేల్ గారు, నెహ్రూ గారు మాట్లాడుకొని ఆపరేషన్ పోలియోకి ఆదేశించడం, 4వ రోజు కల్లా నిజాం నవాబు లొంగి రావడం జరిగింది. అప్పటిదాకా ఆయన నేను స్వతంత్ర దేశంగా ఉంచుతానన్నాడు. దానికి ఒప్పుకోలేదు భారత ప్రభుత్వం. తర్వాత ఆయన పాకిస్తాన్ లో జిన్నాతో సంప్రదింపులు చేశాడు. ఆ పప్పులు ఉడకవన్నారు. అక్కడి నుంచి ఆయుధాల కోసం ఆ రోజుల్లో 15 కోట్ల రూపాయల ఆయుధాల కోసం పంపించాడు ఆయన.
అయినా కూడా భారత ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వెంటనే గ్రహించి లొంగుతావా లేకపోతే సరి చర్యకు ఉపక్రమించామంటే సరే ఆపరేషన్ పోలో 4 దిక్కులు అష్టదిక్కులు నిర్బంధం చేశారు. చివరికి నిజాం నవాబు లొంగు వచ్చాడు. 48 సెప్టెంబర్ 17 తర్వాత ఇది విముక్తి చెందింది. ఆ విముక్తి చెందిన దాని మీద కూడా వివాదాలు ఉన్నాయి. అది విమోచన అనాలా, విముక్తి అనాలా, లేకపోతే ఏంటి అనే దాని మీద బీజేపీ ఒక మాట మాట్లాడుతుంది, పోతే బీఆర్ఎస్ ఒక మాట మాట్లాడుతుంది, లేకపోతే కాంగ్రెస్ ఒక మాట మాట్లాడుతుంది. అక్కడ కూడా విభేదాలు ఉన్నాయి. సరే టోటల్ గా ఏంటంటే ఇది ముగిసిన అంశం. ఇది ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు కలుస్తాయని కాదు. అక్కడ పాయింట్ ఏంటంటే విభజన విధానం సక్రమంగా లేదు, సహేతుకంగా లేదు, శాస్త్రీయ పద్ధతిలో లేదని భారత ప్రధానమంత్రి పేర్కొన్న అంశాన్ని నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు ప్రస్తావించడం జరిగింది. అయితే మేము మద్రాసు ప్రెసిడెన్సీలో చేరక ముందు మా ఆంధ్ర ప్రాంతం కూడా రాజుల పాలనలో ఉన్నది. మేము కూడా నిజాం నవాబుల పాలన కింద ఉన్నాం కొన్నాళ్ళు. మా ప్రాంతంలో కూడా మమ్మల్ని నెల్లూరు వాళ్ళని వాళ్ళు టిప్పు సుల్తాను వాళ్ళు పరిపాలించారు. అదే విధంగా ఆర్కాట్ నవాబు వాళ్ళంతా పరిపాలించారు ఇది నెల్లూరు ఆ ప్రాంతాన్ని. కొన్ని ప్రాంతాలను నిజాం నవాబు అంటే మచిలీపట్నం, పోతే శ్రీకాకుళం, ఇవన్నీ పోతే ఇటు పోర్టు కొనుక్కున్నారండి. అదే తెలంగాణ దేశానికి ఒక పోర్టు కొనుక్కున్నారు. ఇలా నిజాం నవాబు ఆ ప్రాంతాన్ని కూడా పరిపాలించాడు. తర్వాత సైనిక ఒప్పందంలో భాగంగా, అంటే సైనిక ఒప్పందం అంటే అప్పుడు బొబ్బిలి రాజు, విజయనగరం రాజు చాలా శక్తివంతులు. కొంతమంది ఫ్రెంచ్ వాళ్ళు వైపు చేరారు, పోతే ఈ ఆంగ్లేయులు ఇంకో పక్క చేరారు, డచ్ వాళ్ళు ఇంకో పక్క చేరారు, పోర్చుగీస్ వాళ్ళు ఇంకో వైపు చేరారు. ఇలా వాళ్ళు మధ్య మధ్యలో సైనిక సహకార పద్ధతి, కార్నవాలిస్ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు సైనిక సహకార పద్ధతి ద్వారా ఈ యుద్ధాల్లో సహకరించిన దానికి ఆ ప్రాంతం ఇచ్చేటట్టు, ఈ ప్రాంతం ఇచ్చేటట్టు ఇలా అనుకోవడం జరిగింది. అట్లాగే దత్త మండలాలని పిలుస్తారు. ఇప్పుడు రాయలసీమలో కొంత కర్ణాటకలో ఉన్న బళ్ళారి వీటన్నిటిని దత్త మండలాలు అనేవాళ్ళు. ఇప్పుడు గుంతకల్లు ఆ ఏరియా, కర్నూలు, పోతే కడప, ఇవన్నీ అనంతపూరు, ఇవన్నీ దత్త మండలాల్లో ఉండే. దాని తర్వాత ఆయన గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారని గ్రంథాలయ పితామహుడు అనమాట, గ్రంథాలయోద్యమం. ఆయన దాన్ని రాయలసీమని నామకరణం చేయడం జరిగింది, గాడిచర్ల హరి సర్వోత్తమరావు పంతులు గారు. ఇలా ఏంటంటే అందరం రాజుల కింద మగ్గాం. ఆ తర్వాత మధ్యలో బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు సికింద్రాబాద్ అనేది పూర్తిగా ఆంగ్లేయుల ఇప్పుడు ఉండే కంటోన్మెంట్లు అన్ని ఆంగ్లేయుల పరిపాలనలో వచ్చినటువంటి సైనిక సహకార పద్ధతి. సో సైనికులు అక్కడ ఫెసిలిటేషన్ అంతే. అదే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మాకు వాళ్ళ పరిపాలన లేదు, బ్రిటిష్ పాలనలో మేము లేము, మాకు సంబంధం లేదు. వాస్తవానికి ఏంటంటే మా రాష్ట్రం మాకు ఏర్పడ్డది సైనిక సహకార పద్ధతిలో సికింద్రాబాద్ ఏరియా అని చెప్పే అది యుద్ధానికే. ఒకవేళ రాష్ట్రం మీద అప్పుడు ఉన్న దేశాల మీద యుద్ధాలు జరిగినప్పుడు రామూర్తి గారు ఒక్క నిమిషం రామరించాలి కదా అండి. అవునవును, ఒక్క నిమిషం యా చెప్పండి విజయభాస్కర్ గారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అందరం రాజుల కింద, రాజుల పరిపాలనలో ఉన్నాము. ఆ తర్వాత బ్రిటిష్ పీరియడ్ లో ఉన్నాము. ఆ తర్వాత బ్రిటిష్ రాజ్యాంగం ఎప్పుడు దాకా జరిగింది? 1950 జనవరి 26 మనకి సొంతంగా మన దేశ అవసరాలకు అనుగుణంగా, మన దేశ సాంప్రదాయాలు, సంస్కృతి, నాగరికతలకు అనుగుణంగా, మన దేశ కష్టసుఖాలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో మొత్తం 280 పైచిలుకు భారతదేశంలోని నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మేధావులు, రాజకీయ నాయకులు, పండితులు వీళ్ళందరూ రాజ్యాంగ సభగా ఏర్పడి విఠలభాయ్ పటేల్ క్లబ్ లో న్యూఢిల్లీలో వీళ్ళు ఒక ముసాయిదా తయారు చేయడం. అంబేద్కర్ గారు ఆ పోతే ఆ కమిటీ చైర్మన్ గా ఉండి ఆయన అంతా చక్కదిద్ది రూపశిల్పిగా, రాజ్యాంగ రూపశిల్పిగా ఖ్యాతిగాంచడం మనకు తెలిసిందే. అప్పుడు దాకా ఏ రాజ్యాంగం కింద ఉన్నాం మనమంతా? నిజాం నవాబు 48 సెప్టెంబర్ 17 వెళ్ళిపోయాడు, పారిపోయాడు. అంటే తర్వాత ఆయనకి కావాల్సిన వస్త్ర సౌకర్యాలు ఏదో ఆ రోజు కల్పించారు. సరే ఆ తర్వాత 48 సెప్టెంబర్ నుంచి 49 సెప్టెంబరు, 50 సెప్టెంబరు, అంటే ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం చిల్లర కాలం కూడా మనం అంతా బ్రిటిష్ రాజ్యాంగ పరిధిలో ఇక్కడ గాని ఆంధ్రాలో గాని మనం అంతా బ్రిటిష్ రాజ్యాంగ పరిధిలోనే ఏలుబడిలో ఉన్నాం. వాళ్ళు 47 ఆగస్టు 15 స్వాతంత్రం ఇచ్చి వెళ్ళినా
48 సెప్టెంబర్ 17 నిజాం నవాబు ఇది పరిపోయినా పరాజితుడైనా 48 సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణ ప్రాంతమైన మా ప్రాంతమైన అందరం బ్రిటిష్ రాజ్యాంగం కింద ఉన్నాం 1950 జనవరి 26 తర్వాత. ఆ తర్వాత మనకి 1950 జనవరి 26 తర్వాత గణతంత్ర దేశంగా ఏర్పడడం, ఆ తర్వాత మన సొంత రాజ్యాంగం ద్వారా ఈ రోజు పరిపాలించుకోబడుతున్నాం. ఈ చరిత్రలో ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది, అపాయింటెడ్ డే ఇచ్చారు 2014 జూన్ 2 అపాయింటెడ్ డే ఇచ్చారు. సరే, ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు పాలించుకుంటున్నారు, అక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి, ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి. అయితే ఇంకా రాష్ట్ర విభజన సమస్యలు ఇది బీఆర్ఎస్ అంశం కాదు, ఇది బీజేపీ అంశం కాదు. ఓన్లీ కాంగ్రెస్ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చక్కదిద్దాల వాళ్ళు హడావుడిగా ఇచ్చారు. మరి సమస్యలు పరిష్కరించాలి కదా, సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళు తర్వాత కాలంలో అది భారతదేశం అంతా ప్రభావం చూపింది. అసలు ఏంటి ఇదంతా వీళ్ళు అంటే ఇప్పుడు పూర్తి బాధ్యత మొత్తం కాంగ్రెస్ పై ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ భారతదేశం అంతా తుడిచిపెట్టుకుపోవడానికి కారణాల్లో ఇది ఒక అంశం, ప్రధానమైన అంశం ఆ రోజు. ఎందుకంటే ఇప్పుడు చేసే పని శుభ్రంగా చేయాలి, వైనం చేయాలి. తల్లిదండ్రులు బిడ్డలకు ఆస్తుల పంపకాలు ఎలా చేస్తారు? చక్కగా ఇప్పులు ఎన్ని అప్పులు ఉన్నాయి, లేకపోతే నిల్వ ఎంత ఉంది, పోతే మెట్ట ఎంత ఉంది, మాగాణ ఎంత ఉంది, లేకపోతే స్థలాలు ఎన్ని ఉన్నాయి, బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి. వ్యాఖ్యలకు సంబంధించి విజయభాస్కర్ గారు కరెక్ట్, ఈ వ్యాఖ్యలకు రామూర్తి గారు అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, రామూర్తి గారు ఒక నిమిషం అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరి బీఆర్ఎస్ వాళ్ళు తీవ్రంగా ఖండించారు, కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి మాట్లాడలేదు కదా. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం. ఓకే, దీని గురించి చర్చ కంటిన్యూ చేద్దాం. ఇద్దరికి ఇదే అంశానికి సంబంధించి శివకుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి శివకుమార్ గారు. రామూర్తి గారు విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగాలి, మళ్ళీ నేను మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. ఓకే విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగండి. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం చెప్పండి, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, ప్రశాంతంగా చెప్పండి. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. రామూర్తి గారు విజయభాస్కర్ గారు ఆగాలి. రామూర్తి గారు వ్యక్తిగత విమర్శలు వద్దండి, మన డిబేట్ లో లైవ్ లో ఉన్నాం. రామూర్తి గారు ఒక్క నిమిషం, అవును ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నామండి, వ్యక్తిగత విమర్శలకు పోవద్దు, ఎవరు కూడా టాపిక్ గురించి మాట్లాడండి. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే శివకుమార్ గారు, చెప్పండి. ఇప్పుడు లోక్సభలో అయితే కూడా మరొక పెను దుమారమే రేపింది అనుకోవాలి రెండు రాష్ట్రాల మధ్య. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో దాసోజు శ్రవణ్ స్పందించడం జరిగింది. అంటే మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పార్లమెంట్లో ఎందుకని కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఎందుకు స్పందించలేదు, ఎవరికి భయపడ్డారు, ఎందుకు అలా కదలకుండా ఉన్నారు అంటూ కూడా ఆయన ఒక కామెంట్స్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏమంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న విజయభాస్కర్ గారికి, రామూర్తి గారికి నమస్కారం. ముందు ఆయన ఎంపీ ఈ మాట లేవనెత్తో నిజంగా అది పనికిమాలిన చర్య. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ చేసి అది ఎందుకు చేసిండ్రు ఏంది అనే చరిత్ర ఆల్రెడీ 12 సంవత్సరాల నుండి జరిగిపోయింది. ఆ చరిత్ర ఏం జరిగింది, తెలంగాణ ప్రజలకు ఏమి ఇబ్బంది జరిగింది, ఇంట్లో పూర్తలు ఎందుకు ఉంది, లేకపోతే నీళ్ళు శివకుమార్ గారు మీ వాయిస్ కట్ అవుతుందండి, ఉత్తరప్రదేశ్ ఉన్నప్పుడు ఏం జరిగింది అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవునా అండి, ఒక్క నిమిషం ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు ఓకేనా? మాట్లాడండి. ఇప్పుడు ఓకేనా? మాట్లాడండి. భవానీ గారు ఇప్పుడు ఓకేనా? ఓకే మాట్లాడండి. అయితే ఇప్పుడు ఉన్న శివకుమార్ గారు ఒక్కసారి
నేను మళ్ళీ చూసుకోవాలి, వాయిస్ అస్సలు క్లారిటీ లేదు. సిగ్నల్ ప్రాబ్లం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుగా ఉంది. ఒక్కసారి చూసుకోండి, మళ్ళీ మనం మాట్లాడదాం. ఎందుకంటే మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఏం అర్థం కావట్లేదు అనమాట. టోటల్గా వాయిస్ మొత్తం స్ట్రక్ అయిపోతుంది. క్లియర్ లేదండి, క్లియర్గా లేదు. క్లియర్ వాయిస్ లేదండి, వీడియో స్ట్రక్ అవుతుంది, ఆడియో స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు కూడా క్లియర్ ఓకే, మీరు అంతలోపు సిగ్నల్ ఉన్న దగ్గర ఒకసారి Open air లో చూసుకోండి. ఉన్న శివకుమార్ గారు అవుతుంది. సిగ్నల్ ఉన్న దగ్గర చూసుకోండి, తర్వాత మళ్ళీ మాట్లాడతాను. రామూర్తి గారు చెప్పండి. నేనేమంటున్నా, నవంబర్ Right. 1956 లో ఆంధ్రప్రదేశ్ లో కలిపిన తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం, ఎందుకంటే నవంబర్ 1, 1956లో పెద్ద మనుషుల ఒప్పందంలో ఒక 14 పాయింట్లు చదివి వినిపిస్తా. ఎందుకంటే ఈ రాష్ట్రం ఎంత షరతులతోని మేము కలిసినామన్నది కూడా తెలవాలి. ఎందుకంటే మా రాష్ట్రం కలిపిన తర్వాత మా రాష్ట్రాన్ని పేరు కూడా తీసేసిండు. సరే, దానికి కూడా, ఎందుకంటే ఆ ప్రదేశ్ అన్నది హిందీ పదము, మన పదం కాదు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఆ ప్రదేశ్ అన్న పదం ఉండదు, కానీ దానికి వాళ్ళు తలొగ్గిళ్ళు హిందీ పదాన్ని తగిలించుకున్నారు. సరే, దానికి కూడా అప్పుడు మేము వ్యతిరేకం, ఇప్పుడు కూడా వ్యతిరేకం. ఎందుకంటే 14 పాయింట్లు మీకు వినిపిస్తా. తెలంగాణ ఆదాయం తెలంగాణకి ఏ ఉండాలనేది మొదటి పాయింట్. అదే విధంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే రక్షణ కల్పించాలి. అదే విధంగా 4 ముల్కీ నియమాలు, ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళకే, ఏదైతే 15 సంవత్సరాల పైబడ ఉన్న వాళ్ళకే ఇక్కడ స్థానికంగా విభజించబడుతుంది. అదే విధంగా విద్యా సంస్థల్లో విద్యార్థులకు ప్రాధాన్యత. అదే విధంగా మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాధాన్యత. అదే విధంగా ముఖ్యమంత్రి ఆంధ్ర వాడైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణకి ఇవ్వాలి, లేకపోతే తెలంగాణ వాడు ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రాకి ఇవ్వాలి. అదే విధంగా స్థానిక ఉద్యోగాల్లో కూడా మాకు ప్రాధాన్యత. తెలంగాణ ప్రాంత భూమి అమ్మకాల విషయంలో నియంత్రణ ఉండాలి. బయట ప్రాంతం వాళ్ళు కొననీకి ఎలాంటి అవకాశం కల్పించకూడదు. 10వ పాయింట్, తెలంగాణ పోలీసు మరియు పరిపాలనా సంస్థల్లో తెలంగాణ వారికి ప్రాధాన్యత. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తెలంగాణకే ఇవ్వాలన్నది మా ఒకటి, ఇదొక పాయింట్. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేక దృష్టి. అదే విధంగా తెలంగాణ విద్య, నీటి ప్రాజెక్టుల విషయంలో, అదే విధంగా వ్యవసాయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఇంకో ముక్కతో కలుపుతున్నారు కాబట్టి మాకు భయం ఉండే. అదే విధంగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలంటే ఇది అమలు చేయకుంటే అన్యాయం జరిగితే 1969లో ఉవ్వెత్తున ఉద్యమం నడిచింది. ఉద్యమం నడిచిన తర్వాత మా ప్రాంతం మళ్ళీ మాకు కావాలని కొట్లాట స్టార్ట్ అయితే పోలీసులతోని 90 సార్లు కాల్పులు జరిపి ఆ 369 మంది కాల్చి చంపిలు అన్న విషయం మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నా. దాని తర్వాత ఈ ఉద్యమాన్ని నుంచి ఇంకోటి ఏంటంటే, జయాంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చిందో కూడా కొంతమంది చెప్పట్లేదు. జయాంధ్ర ఉద్యమం ఎందుకంటే, ఇప్పుడు ఈ పెద్ద మనుషుల ఒప్పందం విషయంలో ముల్కీ నియమాలు ఉన్నాయి. ముల్కీ నియమాలు ఖచ్చితంగా అమలు అవుతుంటే ఏంటంటే, దాని నుంచి మా రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రంలో కలిసిన తర్వాత అక్కడ కూడా మాకు ఉద్యోగాలు కావాలి అని కోర్టుకు వెళ్ళి, కోర్టుకు పోతే కోర్టు మొట్టకాయలేసింది. గట్టెట్లుంటది, వాళ్ళ ప్రాంతం వాళ్ళది, వాళ్ళ ప్రాంతంలో మీకు ఎలాంటి హక్కులు ఉండవు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే అంటే జై ఆంధ్ర ఉద్యోగం ఉవ్వెత్తిరేగింది. కథం ఎందుకంటే మాకు కూడా వాళ్ళ ఉద్యోగాలు కావాలని మీ దగ్గర మీ ఉద్యోగాలు తీసుకోండి. అందుకంటే వీళ్ళు మళ్ళా ఈ 2 ఉద్యమాలను, ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని అదే విధంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని ఏదో సర్ది చెప్పడానికి 6 పాయింట్స్ ఫార్ములా తీసుకొచ్చిందండి. ఈ 6 పాయింట్ ఫార్ములా కూడా చెప్తా. ఎందుకంటే ప్రాంతీయ అభివృద్ధి 1, 2 విద్యా స్థానిక అవకాశాలు, 3 ఉద్యోగాల్లో స్థానికుల ప్రాధాన్యత, ఏ ప్రాంతం వాళ్ళు మన ఆ ప్రాంతం. అదే విధంగా 4 అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్. అదే విధంగా 5వ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ముల్కీ నియమాలను రద్దు చేసిండ్రు, ప్రాంతీయ కమిటీని కూడా రద్దు చేసినట్టు. ఈ 2 పాయింట్లు తీసేయడానికి ఈ 6 పాయింట్స్ తీసుకొచ్చిండ్రు ఫార్ములా. అదే విధంగా 6వది రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 379D పెట్టి ఇవ్వలు ముట్టుకోకుండా చేసిల్లండి. 60 ఏళ్ళు దోసుగా తిన్నారు, మొత్తం అన్యాయం చేసిళ్ళు. మళ్ళీ గౌరవ్ కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టి తెలంగాణ మొత్తం కంప్లీట్ ఏకం చేసే వరకు, ఎందుకంటే 69లో ఉద్యమం చేసిళ్ళు, కానీ మాకు ఏంటంటే నాయకత్వ లోపం ఉండే. ఇక్కడున్న నాయకులు ఆంధ్ర వల్ల కమ్ముడు పోయిన్లు, ఎక్కడో అక్కడ చక్కగా పండుకున్నారు కాబట్టి మా ప్రాంత ప్రజలు చనిపోయిళ్ళు. దాని తర్వాత 2001లో ఉవ్వెత్తున ఉద్యోగం జరిగింది, 1200 మంది సావుకు. అదే విధంగా 11 రోజులు అయితే గౌరవ్ కేసీఆర్ గారు ఉపవాసం ఉండి ఈ రాష్ట్రానికి తిరిగి రాష్ట్రంగా తీసుకొచ్చిండు. ఆయన గొప్ప వ్యక్తి, అంతే తప్ప ఇంకోటి ఏంటంటే మా ప్రాంతం గురించి ఎన్నడూ కూడా మాట్లాడే నైతిక హక్కు వాస్తవంగా ఆంధ్ర ప్రజలకు కానీ, అదే విధంగా ఆంధ్రాలో ఉన్న కొన్ని పార్టీలకు కానీ అసలు అవసరమే లేదండి. ఎందుకండి, దేశమంతా ఒకటే, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మాది త్రిలింగ దేశము. ఎందుకంటే శ్రీశైలము, కాళేశ్వరము ఇలాంటి ప్రాంతాలను ఉత్తది కాదు కదా అండి. ఇప్పుడు
ఎందుకంటే ఒకటి శ్రీశైలము, అదేవిధంగా ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ 3 లింగాలు కలిసినా మా తెలంగాణ. ఇప్పుడు అది కూడా వాస్తవంగా శ్రీశైలం కూడా వాస్తవంగా మా దాంట్లో ఉంటది కానీ సరే అది విభజన హామీలో కొన్ని అడిపోయినాయి, కొన్ని ఇడిపోయినాయి, కొన్ని కోల్పోయినాం. అప్పుడు ఎందుకంటే 56లో కలిపేటప్పుడు కొన్ని మహారాష్ట్రకు, అదే విధంగా కొన్ని కర్ణాటకకు మా త్యాగమే అని ఎప్పటికీ మా ప్రాంతాన్ని మేము కోల్పోయినాం. మా ప్రాంతాన్ని తిరిగి ఇయ్యలేని శాతగాని ప్రభుత్వాలు అప్పుడు మేమేం చేస్తామంటే ఆఖరికి భద్రాచలంలో కొన్ని మండలాలు గుంజుకున్నారు. ఆ మండలాలు లేకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయని దుర్మార్గుడు అయితే చంద్రబాబు నాయుడు. అదే విధంగా మాకు రావాల్సిన వాస్తవంగా చెప్పాలంటే 2700 కరెంటు లోటు ఉండే, ఆ మెగావాట్ల కరెంటు కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిండు. ఇక్కడ నుంచి రావాల్సి అటు పోవాలట, అక్కడి నుంచి రావాల్సి రావద్దట. ఎందుకంటే విభజన హామీలో కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఉమ్మడిగా నిర్మించుకున్న పవర్ ప్రాజెక్టుల విషయంలో కూడా మాకు కరెంట్ రావాలి, అక్కడ కూడా అన్యాయం చేసిండు. నీటి విషయంలో కూడా ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పిన ఏదైతే 968 టీఎంసీలు మేము రావాలో 60 ఏళ్ళు 100 టీఎంసీలు ముఖం మీద కొడితే గౌరవ్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత ఏదైతే మేడిగడ్డ తర్వాత సీతమ్మ సాగర్, దాని తర్వాత సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకొని 400 నుంచి 500 టీఎంసీల వాటర్ మేము గుంజుకోగలుగుతున్నాం. అదే విధంగా కృష్ణా వాటర్ విషయంలో కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాం. అక్కడ కూడా ఎన్నో విధాలుగా దాదాపు 40-50 సార్లు కూడా లెటర్ రాసినా కూడా అక్కడ కేంద్రం స్పందించదు. మాకు జరిగిన అన్యాయం ఈ నేల మీద ఏ ప్రాంతం జరగలేదండి. ఇప్పటికి కూడా మా ప్రాంతం మీద పడి చేసేటోళ్ళు కట్టుకపోతారు, కాలి బూడిదవుతారు. వాళ్ళ ప్రాంతాన్ని అంతే. ఎందుకంటే మద్రాసు విడిపోయిళ్ళు, మరి మద్రాసు రాష్ట్రం మాదని అక్కడికి ఎందుకు అంటలేరు? మద్రాసు మొన్నటిదాకా అన్నారు కదా, అంతకుముందు 53 నుంచి 56 వరకు అదే రోజు కదా మద్రాసు మాది అనే తిరుపతి విషయంలో కూడా కొన్ని గొడవలు ఉన్నాయి. అక్కడ అప్పుడు అది కోల్పోయిండు. ఇప్పుడు వచ్చేదే ఇంకోటి, ఇప్పటికి కూడా ఒక నిర్మాణం లేకుండా, ఒక నిర్మాణాత్మకత లేకుండా, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రంగా పేరు పెట్టుకొని ఆయన త్యాగ ఫలితాన్ని, అదే విధంగా త్యాగానికి విలువ ఇవ్వండి ఆంధ్ర ప్రజలు. అంతే తప్ప కానీ మా ప్రాంతంలో ఎన్ని రోజులు మీరు కన్నేసినా శూన్యమే తప్ప మీకు ఏం రాదు. రైట్, ఓకే రామూర్తి గారు. శివకుమార్ గారు ఏమండి, వాయిస్ క్లియర్ ఉందా? ఇప్పుడు క్లియర్ గా ఉంది, చెప్పండి. అదే ఇప్పుడు ఎవరైతే పార్లమెంట్ లో ఈ సబ్జెక్ట్ లేవనెత్తిండో ఆయన నిజంగా ఆయనకి బుర్ర పని చేస్తుందా, లేకపోతే మర్చిపోయిన ఆంధ్ర తెలంగాణలో విభజన జరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా ఈయన ఏమన్నా గొడవలు పెట్టడానికి ఇది నినాదం చేయడానికి మొదలు పెట్టిండా అనేది ఫస్ట్ ప్రశ్న. ఆల్రెడీ 12 సంవత్సరాలు జరిగిపోయిందండి ఆ సబ్జెక్ట్ లో మాట్లాడడం. ఒకవేళ ఇంతకుముందు విజయభాస్కర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హఠావుటిగా చేసింది అంటే 1969 నుంచి ఉద్యమం జరుగుతుంది, ఇవాళ కొత్తగా జరగలేదు. లేకపోతే మొన్న 2001లో స్టార్ట్ అయింది, కేసీఆర్ ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది కూడా ఏం తక్కువ కాదు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు వాళ్ళు ఒక సెంటిమెంట్ గా ఉంటారు, ఖచ్చితంగా మర్యాద పూర్వకంగా ఉంటే మర్యాదగా ఉంటారు, లేదు అవసరం అనుకుంటే ఏం చేయాలో అది చేస్తారు. కాకపోతే మాట్లాడడం ఒకటి, చేతాలు ఒకటి అనేది తెలంగాణ ప్రజలకు తెలియదు, అది ఆ రకంగా ఉండదు. ఇంకోటి ఏమంటే విభజన హామీ చట్టము చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోయి బీజేపీ వచ్చింది. బీజేపీ 12 సంవత్సరాల నుంచి ఎందుకు విభజన హామీ చట్టం మీద అప్పట్లో ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ సపరేట్ చేసిన తర్వాత ఆ విభజన హామీ చట్టం కింద రావాల్సిన ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళు ఆ నిర్ణయంకి ఎందుకు పోతలేడు? ఇదే బీజేపీ ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది, 100 రోజులలో మేము తెలంగాణ ఇస్తాం, మాకు అధికారం ఇస్తే అన్న రోజులు మర్చిపోయినరా నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా కానీ, లేకపోతే బీజేపీ నాయకులు కానీ? అంటే మాట మాట్లాడడం ఒకటి, చేతలు చేయడం ఒకటి అనేది మర్చిపోవాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. సోనియా గాంధీ గారు ఖచ్చితంగా స్టూడెంట్స్ చనిపోతున్నారు, విద్యార్థులు చనిపోతున్నారు, ఉద్యమం ఉవ్వెత్తున ఉంది, ఇది ఖచ్చితంగా చేయాలనే రకంగా మాట్లాడడం జరిగింది. అటు సుష్మా స్వరాజ్ గారు కానీ బీజేపీ వద్దన్నా సుష్మా స్వరాజ్ గారిని ఒప్పించి ఆ తర్వాత మీరా కుమార్ గారు ముగ్గురు కలిపి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకొని ఎట్టి పరిస్థితులు మనం తెలంగాణ అనౌన్స్ చేస్తాం. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని తెలిసినా కూడా ఈ రోజు తెలంగాణ అనౌన్స్ చేయడం జరిగింది. తెలంగాణ అనౌన్స్ చేస్తే ఇదే కేసీఆర్ కుటుంబంతో సహా వెళ్ళి ఖచ్చితంగా అక్కడ పోయి సోనియా గాంధీ గారికి మామూలుగా కలిసి కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పి దాని తర్వాత మళ్ళీ రావడం జరిగింది. దాని తర్వాత ఆయన రాజకీయంగా ఎత్తుగడలు వేరే వేసిండు, అది వేరే మాట. కానీ ఆన్ రికార్డ్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది కేసీఆర్ గారు, సోనియా గాంధీ గారి దయ వల్లనే ఈ రోజు తెలంగాణ అనౌన్స్ జరిగింది అనేది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇది ఈ రోజు కాదు, గతంలో 12 సంవత్సరాల కింద అసెంబ్లీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నప్పుడు చెప్పిన మాట. కానీ
ఈ రోజు ఇదే ఆంధ్రాలో ఆ ఎంపీకి అంటే టైం పాస్ కాలేదా, లేకపోతే ఆయనకు వేరే సబ్జెక్ట్ లేదా, ఆయన ఈ సబ్జెక్ట్ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఇప్పుడు మీరు కోయిలేషన్ గవర్నమెంట్ కాబట్టి మీరు మొత్తానికి బీజేపీ జనసేన తెలుగుదేశం మీరు కలిసి ఉన్నారు కాబట్టి బీజేపీ మీద ఒత్తిడి తీసుకురండి, విభజన హామీ చట్టం కింద ఇంకేం రావాలనో అవన్నీ ఇవ్వండి అని చెప్పి అవి మాట్లాడాలి. కానీ అది తొందరపాటు అయింది లేకపోతే ఇది చేసేది కాదు అంటే ఆల్రెడీ తెలంగాణ నిజాం పీరియడ్ లో ఉన్నప్పుడు ఇటు ఇంతకుముందు చెప్పినట్టు అటు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ మొత్తానికి 18 రాష్ట్రాలు, దాని తర్వాత ఎక్కడెక్కడ పోను ఈరోజు హైదరాబాద్ లేకుండా ఇస్తామని కూడా మాట్లాడడం జరిగింది, రాయలసీమ అన్నారు, అన్ని రకాలుగా లాస్ట్ ఈ రోజు తెలంగాణ 10 రాష్ట్రాలతోని జరగడం జరిగింది, 10 జిల్లాలతోని ఎట్టి పరిస్థితుల్లో అది అదే విధంగా చూసుకుంటే శివకుమార్ గారు, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించి కూడా ఒక రచ్చ కొనసాగుతోంది. ఇటు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అదే విధంగా సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీకి మధ్య కూడా ఒక రచ్చ కొనసాగుతోంది. కొన్ని కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి మా పరిధిలోకి వస్తాయంటూ ఆంధ్ర యూనివర్సిటీ, లేదు మా పరిధిలోకి వస్తాయంటూ తెలంగాణ యూనివర్సిటీలు అయితే వాదించడం జరుగుతోంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు భవానీ గారు, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేరుగా ఉండింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వేరు. ఈరోజు సపరేట్ తెలంగాణ జరిగిన తర్వాత ఆంధ్రాలో ఉన్న ఎవరైతే స్వతంత్ర సమయోధులు కానీ లేకపోతే అప్పట్లో పోరాడు ఆ విగ్రహాలను కూడా తీసేయడానికి అప్పట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రాలో తీసుకుపోయి ఈ తెలంగాణ ఉద్యమకారులను కానీ లేకపోతే మేధావులను కానీ లేకపోతే అప్పట్లో తెలంగాణ కానీ లేకపోతే ఆ ఉమ్మడి ఆంధ్ర గురించి మాట్లాడిన వాళ్ళు అక్కడ ఏమైనా విగ్రహాలు పెడతారా? పెట్టారు. అంటే తెలంగాణ ఆల్రెడీ సపరేట్ అయిన తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళకు అనుకూలంగా ఏ పేర్లు పెట్టాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఆల్రెడీ సపరేట్ అయింది, 12 సంవత్సరాలు జరిగిపోయింది. వాళ్ళకు ఇప్పుడున్న ఏదైతే అధికారంలో ఉన్నారో గతంలో అధికారంలో ఉన్నారో వాళ్ళు తెలంగాణ ప్రజలకి తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ముందు గొడవ జరుగుతుంది. నీళ్లు నిధులు నియామకాలు అనే రకంగా నియామకాలు మళ్ళీ సపరేట్ తెలంగాణ అయిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ విభజన జరిగిన తర్వాత మళ్ళీ ఆంధ్ర వాళ్ళని పెట్టి అలానే పెద్దతనం చేయాలంటే ఇప్పటికే కొన్ని సందర్భాలలో కొన్ని విగ్రహాలు మళ్ళీ పెడతాము అన్నందుకే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ పాత వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, జరిగిపోయింది. ఈ రోజు తెలంగాణకు సంబంధించిన విషయంగా తెలంగాణలో వాళ్ళు ఏమి పేర్లు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ ఇష్టపూర్వకంగానే మార్చుకుంటారు. దానికి ఒకవేళ అవసరం అనుకుంటే జీవో చేంజ్ చేస్తారు. దానికి ఇప్పుడు ఆంధ్ర నాయకులే చెప్తే చేయాలని ఇక్కడ రూల్ లేదు, ఆంధ్ర వాళ్ళు దీని గురించి మాట్లాడాల్సిన ఇప్పుడు అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం వాళ్ళకుంది, ఇటు తెలంగాణ రాష్ట్రం తెలంగాణకు ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసుకుంటారు. విజయ్ భాస్కర్ గారితో మాట్లాడదాం. నెక్స్ట్ మీరు మాట్లాడండి విజయ్ భాస్కర్ గారు. చెప్పాలి విజయ్ భాస్కర్ గారు, మరి ఇప్పటి వరకు కూడా రామూర్తి గారి వ్యాఖ్యలు విన్నారు, అదేవిధంగా శివకుమార్ గారి వ్యాఖ్యలు విన్నారు, మరి మీరేమంటారు వాటికి సంబంధించి? మీ ఆడియో మ్యూట్లో ఉంది విజయ్ భాస్కర్ గారు, అన్మ్యూట్ చేసుకోండి. రైట్, ఓకే విజయ్ భాస్కర్ గారు. మరి ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ లో ఆయన అంటే 9th 10th షెడ్యూల్స్ సంబంధించి విభజన చట్టంలో ఇంకా ఆస్తుల పంపకాలు ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి, త్వరలో పరిష్కరించండి. ఆ రోజు ఏదో జరిగిపోయింది హడావుడిగా. దేవుడు కూడా సహకరించడండి, న్యాయం వైపే ఉంటాడు. మాట్లాడనీయకుండా చెప్పండి రామూర్తి గారు దయచేసి మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు కదా, ఖచ్చితంగా టైం ఇస్తున్నారు, మీరు కూడా మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం విజయ్ భాస్కర్ గారితో మాట్లాడదాం. రామూర్తి గారు, కలిసి ఉంటాం. విజయ్ భాస్కర్ గారు చెప్పండి, మీరు చెప్పండి. ఉండమ్మా, ఇది ఏదో ఇన్కమింగ్ కాల్ వచ్చాను, కట్ అయింది, మాట్లాడుతున్నాం. ఉండండి, ఒక్క నిమిషం సెట్ చేసుకుంది. విజయ్ భాస్కర్ గారు పెద్దలు అన్ని విషయాలు తెలుసు, అది ఆయన ఆ పాయింట్ తీయడం
చెప్పండి రామూర్తి భవానీ గారిని ఇప్పుడు ఏంటి అంటే ఆయన నరసరావుపేటకి వెళ్ళి గెలిచిండు ఉమ్, ఈ ఎంపీ. సరే ఓ శ్రీకృష్ణ దేవరాయలు మంచి వ్యక్తి పేరు పెట్టుకున్నాడు, మహనీయుని పేరు పెట్టుకున్నాడు. ఓ థర్డ్ క్లాస్ లాగా మాట్లాడితే ఎట్లా అండి? పార్లమెంట్ లో మాట్లాడవలసిన విషయాలు ఏంటంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడాలి, లేకపోతే నరసరావుపేటకి నాకు గది కావాలి గిది కావాలని చెప్పాలి. కానీ నీకు విభజన హామీలో గది కాలేదు గిది కావాలంటే ముఖ్యమంత్రి ఏం బిక్తాడు నాకు నేను చెప్తున్నా. ఆడ ముఖ్యమంత్రి లేరా, లేకపోతే చంద్రబాబు లేడా, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేడా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక ప్రాంతంగా విడిపోయిన తర్వాత ఆ ప్రాంతం మీద అక్కస ఎందుకు? మీకు మీ ప్రాంతంలో మీరు అభివృద్ధి చేసుకోండి, రాజధాని నిర్మించుకోండి. అది వర్షాలు వచ్చినప్పుడు వాస్తవంగా కొట్టుకపోతుంది, అన్న మునిగిపోతుంది, దాన్ని హైట్ అనే పెట్టుకోవచ్చు, కరకట్టన నిర్మించుకోండి, బ్రహ్మాండం కట్టుకోండి, అసెంబ్లీ కట్టుకోండి, లేకపోతే ఇంకేమైనా చేసుకోండి. గవాడి గురించి ఏమైనా ఫండింగ్ గురించి మాట్లాడుకోవాలి. కానీ ఏదో బ్లాక్ డే నా ముందుంటే మాత్రం నేను వాస్తవంగా చెప్పాలంటే దేంతో కొడుతున్నాను నేను. ఎందుకంటే ఆయనకు నాకు ఇప్పుడు అవసరం మా ప్రాంతం మీద మాకు ప్రేమ ఉంటది కదా అండి. ఇప్పుడు బాయ్ అంటే బాయి, బామ్మడిది అంటే బామ్మడిది. మళ్ళా కూడా చెప్తున్నా, ప్రాంతాలుగా విడిపోయిన అన్నదమ్ములా బతుకున్నామంటే అట్లే బతుకుందాం. కానీ ఇంకా కూడా మా ప్రాంతం హైదరాబాద్ అది చేసినాం ఇది చేసినాం అంటే మేము ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇక్కడ పైసలు అక్కడ పెట్టలేదా అండి? కర్నూలులో పెట్టలేదా, కడపలో పెట్టలేదా, అదే విధంగా వైజాగ్ సిటీలో పెట్టలేదా, పోర్ట్ నిర్మాణంలో మా పైసలు లేవా? అరే మొత్తం దోపిడీ చేసి ఇక్కడున్న పైసలు ఎక్కువ దోపిడీ చేసి అన్న దాని మీద కదా నీళ్లు నిధులు ఉద్యోగాలు దోసుకున్నారనే కదా. దోపిడీదారులని ఇప్పుడు మీ తెలంగాణ అధికారంలోకి వచ్చి మిమ్మల్ని ఎందుకు ఓడించారు? మిమ్మల్ని ఓడించి కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. వాళ్ళ కుటుంబాలు కదా, వాళ్ళ కుటుంబాల గురించి గవర్నమెంట్ మాట్లాడేది నాకు అర్థమైతలేదు. అరే ఇంకెందుకంటే అక్కచ్చు నాకు అర్థమైతలేదు. అరే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎన్టీఆర్ ని చంపిండు. ఎన్టీఆర్ ఏమన్నాడండి చంద్రబాబు నాయుడిని? అరే దుర్మార్గులాగా పోల్చిండు, మొత్తం వెన్నుపోటుదారులను పోల్చిండు. ఇక ఆయన గురించి కుటుంబ పాలన చెప్తారు. మా ప్రాంతంగా కొట్లాడుకున్నాం, మా నాయకుడు తెలంగాణకు మా గౌరవ కేసీఆర్ ఆడుతారు, అన్ని పార్టీలు కలిసి కొట్లాడినాయి. ఆయన మాట విన్నారు. ఎందుకంటే అన్ని పార్టీలు జేఏసీగా ఫామ్ అయ్యి అందరం కొట్లాడితే మా తెలంగాణ మాకు వచ్చింది. అరే తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ గురించి మీకెందుకు? అరే ఈ ఘోరమైన మాట. ప్రతిదానికి కరెక్టే రామూర్తి గారు, మరి ప్రతిదానికి బీఆర్ఎస్ నాయకులే స్పందిస్తున్నారు తప్ప అటు కాంగ్రెస్ గానీ బీజేపీ వాళ్ళు కానీ ఎందుకు స్పందించడం లేదు? ఇప్పుడు పార్లమెంట్ లో లోక్సభలో కూడా మరి కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? శివలాల్ గారు ఒక నిమిషం నేను చెప్తాను. ఎందుకంటే తెలంగాణ వాదం ఉన్న ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ 100% స్పందిస్తారు. స్పందించట్లేదు అన్నది అవాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారే అన్నారు ఈ మాట. ఆయన అన్నారు ఈ మాట, ఎందుకు మరి ఆ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి నేను అదే చెప్తున్నా కదా అండి. కొంతమంది స్థానికంగా ఉన్న నాయకులు ఇప్పుడు శివలాల్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా అధినాయకత్వం అన్నది స్పందించాలన్నది మేము అంటున్నాం. అంతే తప్ప మేము ఒక పార్టీ అంటే అధినాయకత్వం ఏదైతే ఉన్నదో బీజేపీ గాని అదే విధంగా టీడీపీ పార్టీ గాని ఇక్కడ ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పెద్దలు గాని స్పందించాలని చెప్తున్నాం. అంతే తప్ప కానీ మేము దాన్ని శ్రవణ్ గారు అన్నది కూడా అంతే అధినాయకత్వం స్పందించమన్నారు. ఇప్పటికి కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఆ మాటల్లో మూకుమ్మడిగా ఖండిస్తే తెలంగాణ సమాజానికి తీవ్రమైన మాట. అది మా బ్లాక్ డే కాదు, మాకు స్వాతంత్రం వచ్చిన రోజు. వాస్తవంగా చెప్పాలంటే ఆగస్టు 15 ఏదైతే దేశానికి ఎక్కడో మాకు కూడా June 2 అంతే. ఎందుకంటే సంబరాలు చేసుకున్న వాటిల్లో కూడా చూసుకోండి, అన్ని ప్రాంతాల్లో మా ప్రాంతాలకు సంబంధించిన అన్ని ప్రాంతాలు అన్ని పార్టీలు అందరం కలిసి చేసుకున్నాము. మా దగ్గర ఏం లేదండి. ఒక కోణం వస్తే ఒకవేళ తెలంగాణ వాదం వస్తే అందరం ఒకటైతాం. కానీ ఇలాంటి వాదనలు పిచ్చి పిచ్చి పేరాపనలు ఏదో బ్లాక్ డే గీక్ డే అంటే అసలు మీకు బ్లాక్ డే, మా దాంట్లో కలవడమే మీకు బ్లాక్ డే. ఎందుకంటే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితాన్ని మీరు గుర్తించినప్పుడే మీ బ్లాక్ డే. అసలు ఇన్ని రోజులు మీరు బతకడమే. రామకృష్ణరావు చెప్పని అన్నిట్లో విజయభాస్కర్ గారు మీరు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. అందరం సమైక్యంగా చూడి అడుగుతున్నా. విజయభాస్కర్ గారు మీ వాయిస్ వినిపిస్తోందండి, వీడియో ఆన్ చేసుకోండి. రామకృష్ణరావు గారు ముచ్చట చెప్తా. ఒక్క నిమిషం ఆగండి. బూరుగుల రామకృష్ణరావు, అదే విధంగా బెజవాడ గోపాలకృష్ణ, నీలం సంజీవరెడ్డి, అదే విధంగా కేవీ రంగారెడ్డి, ఈ నలుగురు కలిసి కూర్చొని పెద్ద మనుషులు ఒప్పందం చేస్తేనే కలిసినాం. కానీ ఇవి తొంగలో దొక్కిలు కదా. అదే విధంగా ముల్కీ సంబంధించిన రూల్స్, ముల్కీ అంటే తెలియదండి, వాళ్ళకి తెలియదు. ముల్కీ అంటే స్థానికత. చెప్తా ముల్కీ ఏంది నాన్ ముల్కీ కూడా చెప్తా. ముల్కీ 4 పాయింట్లు ఉంటాయి. హైదరాబాద్ రాష్ట్రంలో కనీసం 15 సంవత్సరాలు ఖచ్చితంగా నివాసం ఉంటేనే
ఒక్క నిమిషం ఆగండి. విజయ్ అక్కడే భాస్కర్ గారు స్థిరంగా ఫస్ట్ నివసించ వీడియో ఆన్ చేసుకోండి. అంటే మొత్తం సమయాన్ని అంతా నువ్వు కబ్జా చేస్తావా? అవును, మీరు అందరూ వీడియో ఆన్ అంటున్నావు, చేసుకోండి. నువ్వు విజయ్ భాస్కర్ గారు సమయాన్ని నేను చేస్తున్నావు. మీతోనే మాట్లాడుతున్నాను, మీరు వీడియో ఆన్ చేసుకున్నారు. విజయ్ భాస్కర్ గారు మీరు ఒక్కసారి వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. మా ఉద్యోగాలు మాకు ఇవ్వడమే జయాంధ్ర ఉద్యమం తీసుకొచ్చిన వాళ్ళు మీకెక్కడండి జయాంధ్ర ఉద్యమం అంటే ఒక్క నిమిషం రామూర్తి గారు, ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు ఒక్క నిమిషం చెప్పండి. విజయ్ భాస్కర్ గారు విడిపోదట. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకు తెలంగాణ హక్కులు కావాలన్నట్టు ఇది జయాంధ్ర ఉద్యమం. చెప్పండి విజయ్ భాస్కర్ గారు. ఇప్పుడు హలో చెప్పండి హలో చెప్పండి. భారతదేశంలో ఎవరు ఎక్కడికి పోయినా సరే ఇది భారతదేశం. బతకచ్చు బాయ్, ఈ బతకచ్చు. దేశంలో- రామూర్తి గారు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దండి, మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఇప్పటిదాకా మీకు టైం ఇచ్చాను నేను. ఇక్కడ ఎవరు మీరు 60 ఏళ్ళు చేసిన రూబాబు తక్కువే. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు విజయ్ భాస్కర్ గారిని మాట్లాడనివ్వండి. రామూర్తి గారు రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగాలండి. ఇప్పటిదాకా మీకు టైం ఇచ్చాను, మీరు మాట్లాడద్దు. వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలా ఇంటర్ఫియర్ అవుతారు మీరు? రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగాలి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా ఇంటర్ఫియర్ అవుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి. హలో చెప్పండి విజయ్ భాస్కర్ గారు మాట్లాడండి. ఏమ్మా ఇప్పుడు కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అంటే ఏంటి? కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి కావాలన్నారు. ఆ రోజు నిజాం నవాబు అడిగితేనే స్వతంత్ర ప్రతిపత్తికి అంగీకరించకుండా భారతదేశంలో విలీనం చేసి ఆ రోజు నెహ్రూ గారి ప్రభుత్వం ఏదో కొన్ని చిన్నపాటి ప్రత్యేక హక్కులు కల్పిస్తూ ఆ కాశ్మీర్ ని స్వయం ప్రతిపత్తిగా ఉంచింది. అక్కడ వేరే ప్రత్యేకంగా రాజ్యాంగం ఉండడానికి లేదని, భారతదేశంలో ఎవరైనా అక్కడ స్వేచ్ఛగా తిరగడానికి, స్వేచ్ఛగా భూములు కొనుక్కోవడానికి, నివాసం ఉండడానికి, ఉద్యోగాలు చేయడానికి వీటన్నిటికీ అవకాశం కల్పిస్తూ మోడీ గారి ప్రభుత్వం 370 ఆర్టికల్ ని రద్దు చేసింది. ఈయనంటాడు రామ్మూర్తి గారు ఇందాక మా తెలంగాణలో మీరెవరు భూములు అంటే అరే 370 అది వేరే. ఆర్టికల్ 370 రద్దు చేస్తుంటే కేసీఆర్ సమర్థించడా లేదా బిల్లుకి? ఆర్టికల్ 370 విషయం వేరు, తెలంగాణ వేరు. తెలంగాణ వేరు, రాష్ట్ర హక్కులు వేరు. రాష్ట్ర హక్కులు వేరు, దేశ హక్కులు వేరు. దేశ హక్కులు వేరు, రాష్ట్ర హక్కులు వేరు. నిన్ను ఈ దుర్మార్గులు విజయ్ భాస్కర్ గారు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మా హైదరాబాద్ మీద పట్టి పీడించిన వాళ్ళు ఉరి పెట్టుకొని సాగుర్రి. మా ప్రాంతం గురించి మీకు విజయవాడ గురించి గురించి మాట్లాడుతున్నామా? ఎవరు ఎక్కువ కట్టారు? మొన్న విడిపోయారు భూమి శిస్తు ఎవరు ఎక్కువ కట్టారు? నీటిపారుదల శిస్తు ఎవరు కట్టారు? కరెంటు బిల్లులు ఎక్కువ ఎవరు కట్టారు? లెక్కలకి ఆఖరి సినిమా పైసలు నైజాం ఏరియా నుంచి ఎక్కువ, ప్రభుత్వ పైసలు కూడా బాధే ఎక్కువ. మీరంతా గాలికి తిరిగే వాళ్ళు, ఫార్మర్లుగా ఉండేవాళ్ళు, గాలికి తిరిగే వాళ్ళు అంతా టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. వ్యక్తిగత విమర్శలకు పోవద్దు. శివకుమార్ గారు మీరు చెప్పండి. శివకుమార్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. శివకుమార్ గారు ఒకసారి చూసుకోండి. శివకుమార్ గారు, విజయ్ భాస్కర్ గారు, రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. టైం లేదు, వేరే వాళ్ళతో కూడా మనం మాట్లాడాలి. శివకుమార్ గారు మీరు చెప్పండి. ఇన్ని రోజులు నోరు మూసుకొని కూర్చున్నా కానీ ఆడింది, ఇప్పుడు ఆడదు. శివకుమార్ గారు చెప్పండి. వీళ్ళ అరుపులోకి ఏం మాట్లాడతారు? yes మీరు మాట్లాడండి. చెప్పండి. మరి మీరేమంటారు ఫైనల్ గా? ఫైనల్ గా ఒకటే అండి, ఎవరైతే ఈ వాదన ఇప్పుడు మొన్న పార్లమెంట్ లో తీసుకొచ్చిండో నిజంగా కూడా అది తప్పుడు ఆలోచన, తప్పుడు బుద్ధి. అది తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. విభజన హామీ చట్టం కింద ఇంకేమైనా వచ్చేది ఉంటే చూడండి. ఈ 10 సంవత్సరాలలో కూడా ఇప్పుడు ఈ మొన్న జరిగిన బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాలలో అధికారంలో ఉంది. రెండోసారి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ
ముగ్గురు కలిపి వాళ్ళ ఉమ్మడిగా ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు ఎంతైతే నిధులు ఇస్తుండో తెలంగాణకి ఇస్తలేరని ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అడగడం జరుగుతుంది. ఖమ్మంలో లాస్ట్ టైం జరిగిన ఏదైతే వరదల కారణంగా కానీ లేకపోతే ఏదైతే ప్రాజెక్టుల పరంగా కానీ డబ్బుల పరంగా కానీ ఇవ్వమంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, అటు బీహార్కి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, ఇటు తెలంగాణకి ఇవ్వడం లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం కానీ అందరం కూడా అడగడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు కనుక సపోర్ట్ చేస్తే బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది అనే ఒకటి, అటు ఎవరైతే బీహార్ నితీష్ కుమార్ గారు ఆయన సపోర్ట్ ఇస్తే ప్రభుత్వం పడిపోతుందని వీళ్ళకి పెద్ద పీట వేయడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలో రాకముందే కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణని ఆంధ్రని విభజించడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఆ విభజన హామీ చట్టం కింద ఇంకేమన్నా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు పార్లమెంట్ లో అడగాల తప్ప మా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవ్వరు కూడా కానీ బీజేపీ ఎంపీలు కూడా కానీ తెలంగాణ అంటే ఎవరు ఊరుకునేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు. ఏదో ఇటు ఆంధ్రప్రదేశ్ కనో లేకపోతే అక్కడున్న ఎంపీ తెలంగాణలో ఉట్టి బీఆర్ఎస్ఏ మాట్లాడుతుంది, కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు మాట్లాడారు అన్నది తప్పది. ఖచ్చితంగా తెలంగాణ వాదానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సంబంధ వర్గాలందరూ కూడా సపోర్ట్ గానే ఉన్నారు. అప్పుడు సపోర్ట్ ఉన్నారు, ఇప్పుడు కూడా సపోర్ట్ ఉన్నారు. తెలంగాణకి ఏం జరిగినా ఖచ్చితంగా ముందుకు నిలబడి అన్ని కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడ కూడా వెనక్కి అడిగేసేది ఏమి లేదండి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఇంకొకటండి తెలంగాణ వాదం గురించి మీరు చెప్పిండ్రు. తెలంగాణలో 2015 లో నేను మా 7 మంది మిత్రులతోని నాతో 7 మంది నేను టీమ్ డాక్టర్ ఉండే మౌంటైనరింగ్ ఒక టీం పోయి మౌంటైనరింగ్ ఎక్స్పెడిషన్ లో ఒక పర్వతానికి తెలంగాణ పర్వతం అని కూడా పేరు పెట్టి రావడం జరిగింది. దానికి ప్రపంచ రికార్డు కూడా రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు చేసే వాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. నాతో పాటు ఒక మా రంగారావు అని చెప్పి అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ 92-96 నుంచి ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా మేము చేయడం జరిగింది. ప్రజలకంతా నేర్పించడం జరిగింది. ఈరోజు అడ్వెంచర్ యాక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో ఉన్నాయంటే మేము చేసిందే అది. అంటే తెలంగాణ అని ఒక పర్వతానికి పేరు పెట్టినామంటే మాకు తెలంగాణ అంటే ఎంత అభిమానం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ శివకుమార్ గారు. అదేవిధంగా రామ్మూర్తి గారు, కంచెల విజయ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరిచినందుకు. చూసారు కదండి, ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ స్వతంత్ర.